మీ జర్నలిస్ట్ శంకర్ని వెల్కమ్ టు ఈవినింగ్ స్పెషల్ షో. ఒకసారి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ఏంటి ఆ నిర్ణయం అంటే రైతు రుణమాఫీ ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు అన్నటువంటి వ్యవహారాన్ని వాళ్ళు కీలకంగా కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఆ మార్గదర్శకాల్లో ఏమున్నది, రైతులు ఎవరు దానికి ఎలిజిబుల్ అవుతా ఉన్నారు, ఎవరు ఎలిజిబిలిటీ కాలేకపోతా ఉన్నారు, ఎంతమంది రైతులకు రుణమాఫీ అవుతుంది, ఎంతమంది రైతులకు రుణమాఫీ కాదు, ఇన్ని రోజులు బ్రహ్మపార్థం లెక్క నాన్చి చేసినటువంటి వ్యవహారము ఇప్పుడు ఇవాళ కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. దీంట్లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. అంతా తేనె పూసిన కత్తి లెక్క, షుగర్ కోటెడ్ లెక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు ఉన్నట్టుగా కనబడతా చూస్తూ ఉంటే అందరు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెబుతూనే రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు. అంటే రేషన్ కార్డు ప్రాతిపదికన మేము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కుండబద్దలు కొట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మరి రేషన్ కార్డు ఎంతమందికి ఉన్నది, రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఎలిజిబుల్ అవుతా ఉన్నారు, మరి ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డు మీద ఇద్దరు ముగ్గురికి రుణమాఫీ అవుతుందా కాదా, అసలు రేషన్ కార్డు లేని వాళ్ళు రైతులు గారా అనేటువంటి అనుమానాలు కూడా రావడం జరుగుతూ ఉంది. అసలు ఏం జరగబోతుంది అనేది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇప్పుడు నిజంగా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చేసినటువంటి ప్రకటన, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రకటన కావచ్చు, ఇవన్నింటినీ ఒకసారి మనం క్రోడీకరించి మాట్లాడిన తర్వాత కొన్ని రైతుల నుంచి కొన్ని కాల్స్ కూడా తీసుకుందాం అనేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది మిత్రులారా ఇవాళ. సో సాయంత్రము అందరి నుంచి కూడా మీ అభిప్రాయాలు తీసుకుందాం. మీరు కూడా ఈ ఒక 5 నిమిషాలు నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు కాల్ చేయండి. కాల్ చేసి రైతు రుణమాఫీ మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తూ ఉన్నారా, కరెక్టేనా కాదా, లేకపోతే ఏ విధంగా రైతులను ఏ విధంగా మీరు చూస్తున్నారు ఈ విషయాన్ని అనేది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ నేను మీకు కొన్ని అసలు ఏంది రైతు రుణమాఫీకి సంబంధించి వీళ్ళ మార్గదర్శకాలు ఏంటి అనేది మీకు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. రాష్ట్ర ప్రభుత్వము అంతకుముందు ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తున్నది. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు అప్పుడు రుణమాఫీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ విషయంలో అప్పుడు హరాబరిగా ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రైతాంగానికి ఏం చెప్పిండు అనేది ఒకసారి మీకు వినిపిస్తా. వినండి ఒకసారి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయి. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఎమ్మటే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఇది బ్యాంకుకి ఎమ్మటే మీరు పోయి ఎమ్మటే రుణమాఫీ చేస్తాను నేను. మీరు రుణమాఫీ అయినటువంటి వాళ్ళు, అది బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కొంతమందికి ఎన్నికలకు ముందు కొంతమందికి వాళ్ళు రుణమాఫీ చేసిరు, మిగిలినటువంటి వాళ్లకు. అయితే ఆ క్రమంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో ఉండి అప్పుడు ఆ రోజు ఏం మాట్లాడారు, ఎవరైతే రుణమాఫీ అయ్యిందో వాళ్ళందరూ కూడా మీరు వెంటనే పోయి ఇప్పుడు 2 లక్షల రుణాలు తెచ్చుకోరి పోయి బ్యాంకులకు పోయి. కేసీఆర్ ఏమనుకుంటా ఉన్నాడంటే ఇప్పుడు రుణమాఫీ చేస్తే నాకు ఓట్లేస్తారని అనుకుంటా ఉన్నారు, కానీ రైతులు ఏం చేయాలంటే ఆయనకు ఓట్లేసే బదులు మీరు తెచ్చుకున్నటువంటి ఇప్పుడు రుణమాఫీ అయ్యింది కదా, ఎవరైతే రుణమాఫీ అయ్యిందో వాళ్ళందరూ వెంటనే పోయి మీరు బ్యాంకుల కాడికి పోయి 2 లక్షలు తెచ్చుకొని నేను రాగానే వెంటనే దాన్ని రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నాడు ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానం ఇది. ఇది అయిపోయినాక ఎన్నికల మేనిఫెస్టోలో ఒకసారి మీకు ఇది కూడా చూపిస్తా. ఇగో భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికల అభయహస్తం మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అని పేరుతోటి ఈ మేనిఫెస్టోని ఎన్నికల మేనిఫెస్టోని వీళ్ళు రిలీజ్ చేశారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మీరు ఇట్లా తిప్పుకుంటా పోతే 3వ పేజీ 4వ పేజీ ఇగో కరెక్ట్గా మొత్తం ఇది 42 పేజీల మేనిఫెస్టో. ఇందులో 7వ పేజీకి వండి మీరు 7వ పేజీకి పోతే 7వ పేజీలో ఇక్కడ క్లియర్గా ఉంటుంది వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పేసి. వరంగల్ రైతు డిక్లరేషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సింగిల్ లైన్, ఇక్కడ కేవలం సింగిల్ లైన్ మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి ఈ 42 పేజీల కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాట ఇది. అంటే ఇక్కడ ఏం చెప్పారు, ఏ రేషన్ కార్డు ప్రాతిపదికన చెప్పలే, ఎవరికి ఎంతమందికి చేస్తామని చెప్పలే, ఏం చెప్పలే, సింగిల్ లైన్ ఎజెండా.
అందరికీ రైతులందరికీ 2 లక్షలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తాం, అది కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇది అయిపోయిందా? ఇక ఇది మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం. దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక ఈ డిసెంబర్ 9 నాడే మేము రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిర్రు. కానీ అధికారంలోకి వచ్చిర్రు, డిసెంబర్ 9 ప్రకటన వెనక్కి పోయింది. అంటే ఆ రుణమాఫీ వ్యవహారము పక్కకు పోయింది. రకరకాల స్టంట్లు, పిఆర్ స్టంట్లు, రకరకాల బుల్డోజింగ్ వ్యవహారము, లేకపోతే పేపర్ ప్రకటనలు, రకరకాల దాని మొత్తానికే పక్కకు పోయింది. పక్కకు పోయి ఇక మళ్ళీ ఏమైంది, ఈ లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పటికి రుణమాఫీ విషయంలో వీళ్ళు మాట తప్పేసిరు. ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9 నాడే మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు ఖజానా లేదు, ఖాళీ కుండలు ఉన్నాయి, లంకె బిందెలు లేవు, ఇట్లాంటివన్నీ ముచ్చట్లు చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేసారు. పెట్టి మళ్ళీ ఓట్లు వచ్చినాయి కదా, మరి ఆ ఓట్లల్లో మళ్ళీ కూడా మనము ఓట్లు వేసుకోవాలి కదా, రైతులతో ఓట్లు వేయించుకోవాలి కదా లోక్సభ ఎన్నికల్లో. సో దానికోసం ఏం చేశారంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, లోక్సభ ఎన్నికల్లో దేవుళ్ళందరి మీద ప్రమాణం చేస్తూ కొన్ని మాటలు చెప్పిండు. ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ప్రమాణం చేసిండు. ఇప్పుడు యాదగిరిగుట్టకు పోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసిండు, గద్వాలకు పోతే జోగులాంబ మీద ప్రమాణం చేసిండు, కొండగట్టుకు పోతే ఆంజనేయ స్వామి మీద చేసిండు, అలాగే యములవాడకు పోతే రాజన్న మీద చేసిండు, కొండగట్టుకు పోతే ఆంజనేయ స్వామి మీద చేసిండు. ఇట్లా ఏ దేవుని కాడికి పోతే ఆ దేవుని మీద, చివరికి వాళ్ళ ఇంటి ముందర ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి మీద కూడా ప్రమాణం చేసిండు. ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి గారు. అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నేను ఆ 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తాను కూడా మాట్లాడాడు. అందులో కూడా ఎలాంటి రేషన్ కార్డు లేదు, ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. ఆ మాట కూడా మీకు ఒకసారి వినిపిస్తాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఇది ఏమన్నాడు? అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచినా, భూమి ఏదో ఆకాశం కలిసిపోయినా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని చచ్చిపోయినా 15 ఆగస్టు లోపల నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి పక్కన బందిగా గిట్లా చెప్పి అందరు దేవుళ్ళ మీద ఓట్లేసిండు. ఇట్లా రకరకాలుగా చేసుకుంటా వచ్చిండు అనమాట. ఇది అయిపోయినాక మరి ఇప్పుడు రుణమాఫీ చేయాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఈ రుణమాఫీ కోసము ఇవాళ కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసిరు. ఇంకా అది చూపిస్తాం మీకు. ఇంకా ఇందులో ఉంది అసలు కథ. ఇది మామూలు కథ కాదు మిత్రులారా. తెలంగాణ ప్రజలందరినీ, తెలంగాణ రైతాంగం మొత్తాన్ని బురుడు కొట్టించేటువంటి వ్యవహారం ఇది. రైతులను మొత్తాన్ని బురుడు కొట్టించేటువంటి వ్యవహారము. మోచేతి అరిచేతిలో తేనె పోసి ఈ మోసేయి నాకిస్తే ఎట్లా ఉంటుందో కథ. అరే కమ్మ ఉన్నారంటే చాలా కమ్మ ఉంది సార్ అనాలి రైతులు. ఎందుకంటే తేనెనే వీడ ఉంటుంది, నాకిచ్చేదేమో మోసేయి నాకిస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి. సో ఇవాళ ఈ కథ ఎన్ని పేజీల, ఇది ఒక 7 పేజీల ఏదో మార్గదర్శకాలు అని చెప్పేసి ఒక 7-8 పేజీలు రిలీజ్ చేసిండు. 7 పేజీలు రిలీజ్ చేసిండు. ఈ మార్గదర్శకాల్లో ఉన్నటువంటి కథ ఏంది, దీంట్లో ఏంది కథ, మీడియా మేనేజ్మెంట్ ఏ విధంగా జరుగుతూ ఉందనేది మీకు ఇప్పుడు 2 నిమిషాలు వివరిస్తా. ఒకసారిగా ఇట్లా తెలంగాణ ప్రభుత్వం సంక్షిప్తంగా ఏం చేస్తూ ఉంది చూడు. వ్యవసాయం మరియు సహకార శాఖ పంట రుణమాఫీ పథకం 2024 మార్గదర్శకాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. ఒకసారి ఏమేమి ఉన్నాయో ఇందులో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇగో మరి ఇది కూడా నిజమైందేనా లేకపోతే ఇదంతా మళ్ళీ ఉల్టా పల్టా కొట్టగానే మళ్ళీ రేపు ఇది ఫేక్ అని చెప్తారా కూడా తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మరి ఒక ఆఫీసర్తో సైన్ పెట్టి మరి వచ్చింది ఇది. మరి ఇది అన్ని మీడియా ఛానళ్ళు కూడా వేస్తూ ఉన్నాయి కాబట్టి అది మీకు ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇందులో ఏమున్నది, ఇక ఉత్తర్వులకు సంబంధించి వ్యవసాయం లాభసాటిగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా స్థిరంగా కొనసాగించేలా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. తెలంగాణ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ రంగం ఒక కీలకమైనటువంటి పునాది. వ్యవసాయ అనుబంధ రంగాలను తెలంగాణ గ్రామీణ జనాభాలో 66% మందికి ఉపాధిని సమకూరుస్తూ జిఎస్డిపికి 15.5% తోడ్పాటును అందిస్తూ అభివృద్ధి అందిస్తున్నది. అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యవసాయ రంగ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అత్యవసరము. ఆ తెలంగాణ రైతుల్లో చిన్న సన్నకారు రైతులు అధికంగా ఉన్నారు. సో వాళ్ళందరికీ లాభం చేకూర్చడం కోసం మేము ఈ పథకాన్ని తీసుకొస్తున్నాము. ఈ పథకాన్ని రైతులందరికీ రుణమాఫీ చేసేందుకు ఈ పథకం పెడుతున్నాం అని చెప్పేసి ఇది రాసిరు. తెలంగాణ ప్రభుత్వము గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి, వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి పంట రుణాల మాఫీని ఒక అత్యవసర పెట్టుబడిగా గుర్తించి
పంట రుణమాఫీ రైతులపై ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించి వారు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీపై కొత్త రుణాలు తీసుకోవడానికి మరియు అధిక వడ్డీపై బయట రుణాలు తీసుకోకుండా ఉపయోగపడుతుంది. తద్వారా అత్యవసర వ్యవసాయ ఇన్పుట్లను కొనుక్కోవడానికి అవకాశం కలగజేస్తూ ఉంది. అధిక వడ్డీ రేట్ల ద్వారా తీవ్రతరం అయ్యేటువంటి శాశ్వత రుణగ్రస్త నుంచి వారిని కాపాడడం జరుగుతూ ఉంది. దీంతోపాటు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ కార్యకలాపాలు స్థిరంగా ఉండేలా చూడడానికి రాష్ట్రంలో రైతుల కోసం పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వము నిర్ణయించింది. అంటే తెలంగాణ ప్రజలందరూ ఆ రైతులందరూ నిమ్మలంగా ఉండడానికి ఎలాంటి అధిక వడ్డీ తీసుకోకుండా ఆ అధిక వడ్డీ రుణ భారం నుంచి బయటపడడానికి తక్కువ వడ్డీతోటి మళ్ళా లోన్లు తెచ్చుకోవడానికి ఈ పథకం ఉపయోగపడతా ఉందని మేము అత్యవసరం కింద ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి సర్కార్ చెప్తున్నటువంటి మాట. క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ప్రభుత్వం పంట రుణమాఫీ పథకము 2024 అమలు కోసము ఈ క్రింది మార్గదర్శకాలను నిర్ణయించింది. ఏంటిది ఆ మార్గదర్శకాలను చూడండి. ఇప్పుడు ఇందులో చాలా మతలబు ఉంటుంది. తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుంది. ఏమంటున్నాడు? తెలంగాణలో భూమి ఉన్న ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది అని ఇక్కడ అన్నాడు. ప్రతి కుటుంబానికి, ప్రతి రైతుకు, ప్రతి కుటుంబానికి అంటున్నాడు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఈ ప్రతి కుటుంబానికి ఏ విధంగా క్రైటీరియా తీసుకుంటాడు, ప్రతి కుటుంబానికి ఏ విధంగా క్రైటీరియా తీసుకుంటాడు అనేది ఇప్పుడున్న సినిమా అసలు మొత్తం. ఈ రైతు కుటుంబము ప్రతి కుటుంబానికి అన్నాడు. ఈ ప్రతి కుటుంబము ఏ విధంగా లెక్క కడతాడు అనేది ముందరకు పోతా ఉన్న కొద్దీ ఇంకా మీకు అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ చూస్తే మిత్రులారా, ఇగో ఇది ఇలా ఉందా, ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు చేస్తా అన్నాడు. ఇంకా కిందికి పోతే ఇంకా ఉంటుంది. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, ఇట్లా ఇదంతా చెప్పుకుంటూ వచ్చిండు. ఎక్కడి నుంచి 2018 12వ తారీఖు 2018 డిసెంబర్ నెల నుంచి తీసుకున్నటువంటి ఆ తేదీ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయినటువంటి పంట రుణాలు 9వ తారీఖు 12 అంటే 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ దాకా తీసుకున్నటువంటి అన్ని పంట రుణాలకు ఇది వర్తిస్తుందని చెప్పిండు. ఇంకా ఇది అయిపోయినాక ఇంకొకటి, ఈ పథకం కింద ప్రతి కుటుంబము 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. ప్రతి కుటుంబం 2 లక్షలు. ఇక్కడ ప్రతి కుటుంబానికి వర్తిస్తుంది అన్నాడు. ఇక్కడ ప్రతి కుటుంబానికి 2 లక్షలు అంటున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, కుటుంబమే ఇక్కడ, రైతు కాదు, ప్రతి కుటుంబమే. ఆ కుటుంబాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాను అనేది మ్యాటర్. ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంది చూడండి. ఈ పథకం కింద ప్రతి కుటుంబము 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. ఏమంటా ఉన్నాడు? ప్రతి కుటుంబము అర్హులు అంటా ఉన్నాడు. సో కాబట్టి ఇట్లా కుటుంబం లెక్క ఉంది. ఈ కుటుంబాన్ని ఎట్లా లెక్క పెడతాను చూడండి. చూడండి, కుటుంబాన్ని రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రతా కార్డు అంటే రేషన్ కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అట్టి కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు, మున్నుగు వారు ఉంటారు. అయిపోయా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా అన్నమాట. ఈ కుటుంబం అని చెప్పుకుంటూ వచ్చి కొంప ముంచి చూడరీడ. ఈ కుటుంబాలు ఎట్లా డిసైడ్ చేస్తామయ్యా అంటే ఆహార భద్రతా కార్డు అంటే రేషన్ కార్డట. మన రేషన్ కార్డు ఉంటేనే నీకు ఇది వస్తుంది. ఇప్పుడు రేషన్ కార్డు మరి ఎవరెవరికి ఉంటుంది? డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. దీంట్లో ఎవరెవరు ఉంటారు అంటే అతి కుటుంబంలో ఇంటి యజమాని, భాగస్వామి, పిల్లలు, మున్నగు వారు ఉంటారు. ఇంకా ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు ఏంటనేది కూడా మీకు ఒకసారి ఇక్కడ నేను వివరిస్తా. ఇక్కడనే అసలు వ్యవహారం ఇక్కడనే అనమాట. ఇందులోనే అసలు కథ మతలబు దాగి ఉన్నది. ఇప్పుడు రేషన్ కార్డు అనేటువంటి ప్రామాణికాన్ని తీసుకున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్. ఈ రేషన్ కార్డు ఇప్పుడు 2014 తెలంగాణ వచ్చింది. 14 తర్వాత కొంతమందికి కొన్ని రేషన్ కార్డులు వచ్చినాయి, కొంత రాలేదు. ఇప్పటికి తెలంగాణలో మొత్తము 1 కోటి అంటే అందాజా, ఇప్పటిదాకా పర్ఫెక్ట్ లెక్కలు లేవు, 1,10 లక్షల నుంచి 1,20 లక్షల కుటుంబాలు ఉంటాయి. 1 కోటి కుటుంబాలకు అటు ఇటు ఉంటుంది. 1 కోటి కుటుంబాలు వేసుకో సరాసరిగా. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు 89.98 లక్షలు అంటే దగ్గర 90 లక్షల రేషన్ కార్డులు ఉంటాయి. 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. సో కాబట్టి ఇందులో చాలా వరకు కొంత ఈ లెక్కల వ్యవహారం ఇలా ఉంది. అయితే ఇప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో ఇప్పుడు సపోజు
ఒక ఇంట్లో ఇప్పుడు 2014 తర్వాత పెద్దగా రేషన్ కార్డులు వచ్చినాయి కానీ భారీ ఎత్తున ఎక్కడ కూడా రాలేదు. అయితే అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి రేషన్ కార్డుల వ్యవహారం చూసుకుంటే ఇప్పుడు మేమే ఉన్నాం. ఎగ్జాంపుల్, మాది ఒకటే రేషన్ కార్డు ఉంటుంది. ఈ ఒకటే రేషన్ కార్డులో నాకు 2017లో పెళ్ళి అయింది, ఇంకో మా తమ్మునికి 2019లో పెళ్ళి అయింది, ఇంకొకరికి మొన్న రీసెంట్గా పెళ్ళి అయింది. మేము ముగ్గురం ఉన్నాం. మీ ముగ్గురము మా డాడీ తర్వాత ఎవరి భూములు వాళ్ళు పంచేసుకున్నాము, ఎవరి సందాలో వాళ్ళు బతున్నాము, ఎవరి కుటుంబం వాళ్ళదే, ఎవరికి వారికే సపరేట్గా ఈ క్రాప్ లోన్లు కూడా ఉన్నాయి. మాకు కూడా భూమి ఉన్నది, వ్యవసాయం ఉంది కాబట్టి ఇట్లా అంటే ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా నేను. సో ఇట్లా మరి ఒక్కొక్క కుటుంబంలో ఒక రేషన్ కార్డు మీద పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ సంసారాలు సపరేట్గా ఉండి వాళ్ళకి భూములు సపరేట్గా ఉండి వాళ్ళు కూడా క్రాప్ లోన్ తెచ్చుకున్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళకు ఈ లోన్ వర్తిస్తుందా, ఈ రుణమాఫీ వర్తిస్తుందా వర్తించదా? ఒకవేళ రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటే మరి ముగ్గురు అన్నదమ్ములకి ముగ్గురులో ఒకరికే రుణమాఫీ అయ్యి ఇంకో ఇద్దరికి రుణమాఫీ అవుతుందా కాదా అనేది ఇక్కడ క్లారిటీ లేదు. మరి చెప్పిన దాని ప్రకారం అయితే రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి రేషన్ కార్డు తీసుకుంటా అన్నాడు. మరి ఒకటే రేషన్ కార్డు మీద 3 రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ముగ్గురు వేరు పడ్డారు. ఎవరి సంసారం వాళ్ళకైంది, ఎవరి భూమి వాళ్ళకైంది, ఎవరి పిల్లల వాళ్ళకు, ఎవరి కథ వాళ్ళకు, ఎవరి లోన్ వాళ్ళకు ఉన్నది సపరేట్గా. మరి రేషన్ కార్డు ఒకటే ఉన్నది. రేషన్ కార్డు ఇంకా సపరేట్గా రాలే. మరి ఇప్పుడు రేషన్ కార్డు లేదు కాబట్టి మరి ఇప్పుడు ఈ కుటుంబంలో ఒక్కరికే వస్తుందా రుణమాఫీ, లేకపోతే ముగ్గురికి వస్తుందా? ఇది ఇప్పటికి అర్థం కాని విషయం. ఇక దీంతో పాటు ఇంకా చాలా చెప్పిర్రు. ఏంది, గతంలోనేమో అందరు రైతులకు ఇస్తామని చెప్పారు, ఇప్పుడేమో రేషన్ కార్డు పెట్టిరు. మరి ఈ లెక్క ప్రకారము ఎంతమందికి చేస్తారు టోటల్గా ఓవరాల్గా అంటే ఈ లెక్క ప్రకారం ఒకవేళ రేషన్ కార్డే ప్రామాణికంగా చేసుకుంటే 30 నుంచి 45% అంటే మొత్తం ఎలిజిబిలిటీ ఉన్నటువంటి రైతులల్లా సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక 100 మంది రైతులు రుణమాఫీకి ఎలిజిబిలిటీ ఉంటే అంటే అప్పు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉంటే 2 లక్షల వరకు ఈ 100 మందిలో 35 మంది నుంచి 40 మంది ఎగిరిపోతారు. ఈ రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు కండిషన్ పెడితే ఇంతమంది ఎగిరిపోతారు. అంటే ఇప్పుడు ఎంత మహా అయితే ఒక 50 మందికి 50 నుంచి 55 మందికి మాత్రమే మన రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఎలిజిబిలిటీ కింద ఎగిరిపోతారు అన్నమాట. ఇక దీంతో పాటు 2 లక్షలు ఉంటుంది కదా. ఇప్పుడు 2,20,000 లేకపోతే 2,50,000 ఇట్లా ఉందనుకో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వ్యవహారం ప్రకారము 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు కడితేనే ఈ 2 లక్షల రుణమాఫీ అవుతుంది, లేకపోతే కాదు అని చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తీసుకొని ఒక 2-3 సంవత్సరాల దాకా ఆ రుణాలను రెన్యువల్ చేయకుండా కొంత తెలియక ఇట్లాంటివి మాఫీ అవుతుందని కొంత ఇట్లా రెన్యువల్ చేయకుండా ఉంటారు. సో అది మొండి బకాయి కింద వాడిపోతుంది. ఆ మొండి బకాయి కింద వాడిపోయినటువంటి లోన్లను వెంటనే రెన్యువల్ చేయరు. మరి దాన్ని ఏం చేయాలి, మొత్తం కట్టి మళ్ళీ దాన్ని లోన్ తీసుకున్నట్టుగా రీషెడ్యూల్ చేస్తారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం రీషెడ్యూల్ ఇక్కడ ఉంటుంది ఒక దగ్గర. ఇగో మినహాయింపు. ఇక్కడ మినహాయింపు ఏంటిది, ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. అంటే రీషెడ్యూల్ చేసేటువంటి రుణాలకు ఈ రుణమాఫీ వర్తించదు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలామంది రైతులు పోయి మరి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానడుగా అని చెప్పేసి రీషెడ్యూల్ చేసుకున్నారు. కొంతమంది పునర్వ్యవస్థీకరణ ఇట్లా చేసుకున్నారు. మరి వీళ్ళకు వస్తుందా రాదా, ఇట్లాంటివన్నీ చాలా కూడా అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటి గురించి మాట్లాడుతందుకు తెలంగాణ రైతాంగంతో మనం మాట్లాడుతందుకు ప్రయత్నం చేద్దాం. ఇక వాళ్ళ కాల్స్ కూడా తీసుకుందాం. ఇంతసేపు నేను సైలెంట్లో పెట్టిన మిత్రులారా, ఇక నుంచి కాల్స్ తీసుకుంటా. అంటే ఇన్ని అనుమానాలు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినప్పుడేమో చెప్పినప్పుడేమో మీరు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు నెంబర్కి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుందా? సో మీరు ఇప్పుడు కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలతోని రైతులతోని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఇప్పుడు మరి ఇన్ని లిటికేషన్లు పెట్టి రేషన్ కార్డు పెట్టి రీషెడ్యూల్డ్ వాళ్ళకి ఏమని చెప్పి ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పి ఇప్పుడు మొత్తానికి ఉన్నటువంటి వాళ్ళలో సగానికి సగం ఫిల్టర్ చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇప్పుడు ఇంతమంది మీద ఒట్లేసినా కాబట్టి దేవుళ్ళ మీద ఒట్లేసినా ఇట్లా 2 సార్లు మాట తప్పినా కాబట్టి ఇప్పుడు రుణమాఫీ చేయాల్సిందే అని చెప్పేసి ఏదో ఒక విధంగా ఉన్న వాళ్ళలో సగానికి సగం కోత పెట్టేసి ఇప్పుడు రుణమాఫీ తూతుంబరంగా 100 మందిలో 10 మందికో 5 మందికో చేసేసి మొత్తం రుణమాఫీ చేసేస్తాం అని చెప్పేసి ప్రచారం చేసుకున్నటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక రైతాంగం నుంచి కూడా ఒకసారి కాల్స్ తీసుకుందాం, మాట్లాడదాం. ఏమనుకుంటున్నారు రైతులు, అసలు రుణమాఫీ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైతులు కట్టుబడి స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? రైతాంగం నుంచి కొంత డీటెయిల్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
హలో